హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు నేను ఉలవచారు చేస్తున్నాను. ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఉలవచారుకు కావలసిన పదార్థాలు: ఉలవలు, కరేపాకు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మసాలా, పోపు గింజలు. నేను నల్ల ఉలవలను తీసుకున్నాను. ఉలవలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టాను. నానబెట్టిన ఉలవల్ని కుక్కర్లో వేసి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని మూత తీసి ఉడికించగా వచ్చిన వాటర్ని, పప్పుని రెండిటిని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఉలవలు బాగా ఉడికాయి. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జారు తీసుకొని అందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, పోపు గింజలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి ఉలవల రసం వేసుకోవాలి. 2 మినిట్స్ ఆ రసం ఉడికించుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మెత్తగా ఉన్నటువంటి పప్పును కూడా వేసుకోవాలి. వేసిన ఈ పప్పుని బాగా కలపాలండి, లేకపోతే మనకి ఉండలుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పప్పుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనము సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే చింతపండు పులుసు కూడా నేను ఆల్రెడీ ముందే పిండి పెట్టాను. ఈ రసాన్ని వేస్తున్నాను. ఈ రసం, చింతపండు రసంతో పాటు మనం టమాటా వేసుకోవచ్చు అండి. కొంతమంది టమాటా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేను ఇప్పుడు వేయడం లేదు. ఇప్పుడు మనకు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగినట్టు, అంటే పులుపు కావాలి అనుకుంటే కాస్త తక్కువ వాటరు, లేదు అన్నీ ఈక్వల్గా ఉండాలి అనుకుంటే సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనము బాగా కలపాలండి. ఏమైనా అక్కడక్కడ ఉండలు ఉప్పు అన్నది ఉంటుంది, బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మనము ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. సో చాలా సింపుల్ అండి. ఉలవల్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నాయండి. సో ఉలవల్లో B1, B2, B6, C విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉలవల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడంలో ఉలవలు సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు నివారించడంలో కూడా తోడ్పడుతుంది. అతిమూత్ర వ్యాధికి మంచి చక్కటి ఔషధం. కాలేయ పనితీరును రక్షిస్తుంది. ఎముకలను బలోపేతం కూడా చేస్తుంది. రక్తహీనతను నివారించడానికి ఈ ఉలవలు సహాయపడతాయి. కాలేయ పనితీరును కూడా రక్షిస్తుందండి. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసే శక్తి ఉలవలకి ఉంది. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.